జై శ్రీరామ్. నేనైతే ఇప్పుడు బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. ఇది డిజైన్ బ్లౌజ్ కదా, అయితే నేను ఇప్పుడు మార్క్ వేస్తున్నాను. ఇప్పుడు నడుముకి మనం కంపల్సరీ ఒక పావించి అయితే ఖర్చు ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇలా నడుము ఇలాగా మనము మార్క్ చేసుకొని పొడవు కూడా మనం మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగా నడుము భాగంలో కూడా మనం మార్క్ చేసుకోవాలి ఎంత వస్తుందో అని. అది మన గుర్తింపుకి మాట, అంతే. గుర్తింపుకి మనం కంపల్సరీ ఇలా మార్క్ చేయాలి. ఇప్పుడు మనం నడుము భాగంలో కూడా ఇలా కొలుస్తున్నాం, చూసారా? ఇలా మార్క్ చేసుకున్నాం. మెడకి కూడా మనం ఈ విధంగా అయితే మార్క్ చేసాం. మనం పొడుగు మార్క్ చేసాం కదా, దాన్ని పెట్టి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకుంటున్నాం అన్నమాట. మన ఖర్చుకి ఓ 2 ఇంచులు కంపల్సరీ తీసుకోవాలి. మెడ కూడా మనం మార్క్ చేసుకున్నాం కనుక ఇప్పుడైతే మెడకి 2 ఇంచులన్నర. ఈ కింద మెడ కూడా మనం 2 ఇంచులన్నర అయితే మార్క్ చేసుకున్నాం. ఇది షోల్డర్ అయితే మనము బ్లౌజ్ని పెట్టి మార్క్ చేసుకున్నాం కనుక దానివల్ల ఇంత పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ 6 ఇంచీలు అయితే మార్క్ చేసుకున్నాము. చూడండి, చాలా సింపుల్గా అయితే మనం అన్నీ ఇలా కొలతలు పెట్టుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. మన ఆర్మ్ రౌండ్ ఆది బ్లౌజ్ని పెట్టి కరెక్ట్గా వచ్చిందో లేదో అని ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. చేసిన తర్వాతే మనం కటింగ్ చేయాలి. కటింగ్ చేసుకొని అప్పుడు మనము ఇదిగో ఈ విధంగా అయితే మనం కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకొని ఇప్పుడు మన ఎదర భాగం కంపల్సరీ ఈ వెనక భాగం పెట్టి మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మనకి డాక్స్లకి మొత్తం మార్క్ చేసుకున్నాము. ఇలా కొంచెం ఖర్చు తీసి ఇక్కడ అయితే కొంచెం ఒక 1/2 ఇంచు లోతు తీసుకున్నాము నడుము దగ్గర. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. నేనైతే అంటే చాలా సింపుల్గా అయితే చెప్తున్నాను, చాలా సింపుల్. ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు కట్ చేసుకోవచ్చు సింపుల్గా, ఈజీగా. చూసారు కదా, ఈ ఆది బ్లౌజ్ని పెట్టి మనం ఎంత సింపుల్గా అయితే మార్క్ చేసుకున్నామో. ఈ మార్కింగ్ ఈ విధంగా మనమైతే ఎంత ఉందో కొలిచాం కదా. కొలిచిన తర్వాత 3 ఇంచీలు అయితే మార్క్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్నాం, చూసారు కదా. ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నాం. చాలా సింపుల్గా చెప్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాం కదా. ఇప్పుడు మనం ఎదర భాగం అయితే కట్ చేసుకుంటున్నాము. ఇలా మార్క్ చేసేసుకొని మొత్తం టోటల్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న చూసారు కదా, ఆర్మ్ రౌండ్ కూడా మనం ఎలా మార్క్ చేసుకున్నాము. ఇంత సింపుల్గా మార్క్ చేసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ మన ఆది బ్లౌజ్ని పెట్టుకొని మిగతా బ్యాలెన్స్ అంతా మనం మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మెడ చూసారు కదా, మనం ఎంత సింపుల్గా ఈ విధంగా మార్క్ చేస్తున్నాం ఆది బ్లౌజ్ని పెట్టుకొని. ఇదిగో ఆది బ్లౌజ్ని పెట్టుకొని ప్రతిదీ కూడా ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగాన. ఇది 2.5 ఇంచీలు మెడకి కూడా 2.5 ఇంచీలు మెడకి మనం మార్క్ చేసుకున్నాము. ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇదిగో ఈ విధంగా మనం మెడ
మార్క్ చేసుకున్నాము ఈ విధంగా. ఇదిగో ఇప్పుడు ఇది కూడా మనం ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 2 ఇంచులన్నర అయితే మార్క్ చేసుకొని డ్రాప్స్కి మనం ఈ విధంగా కొలతలు వేసుకోండి. చూసారు కదా నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నానో, ఈ వీడియోలో ఎలాగ ఉండింది, ఎలా మార్క్ చేస్తున్నానో ఆ విధంగా మీరు మార్క్ చేసుకుంటే చాలా బాగా బ్లౌజ్ కటింగ్ వస్తుంది. ఈ డ్రాప్స్లోనే చూసారా ఈ క్రాస్గా ఇలా వేసుకుంటే చాలా బాగా మనకి ఎదర చాలా బాగా నీట్గా వస్తుంది. చూసారు కదా ఇవన్నీ మనం ఎలాగా మార్క్ చేసుకుంటున్నామో ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయితే మనకి బ్లౌజ్ కటింగ్ అవుతుంది. ఇదే మెథడ్లో మనం కట్ చేసుకోవాలి. మనం ఒక టీచింగ్ చేసుకుని చాలా నీట్గా వస్తుంది. నేనైతే ఇదే ఫస్ట్ వీడియో, నాకు ముందు ఓ ఛానల్ ఉండేది, అదే